నమస్తే అండి, కేఎస్‌కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ టమాటా రసం, చామదుంపల ఫ్రై. వేడివేడి అన్నంలో రసంతో పాటు చామదుంపల ఫ్రై ఉంటే అదిరిపోతుంది కదండి. మరి వాటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా శుభ్రం చేసిన 5 బాగా పండిన నాటు టమాటాలను గిన్నెలోకి తీసుకోవాలి. టమాటా రసం కోసం హైబ్రిడ్ టమాటాల కన్నా నాటు టమాటాలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకోవాలండి. టమాటాలు మునిగే వరకు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. టమాటా రసానికి టమాటాలు ఎక్కువ, చింతపండు తక్కువ తీసుకోవాలండి. మిరియాల రసానికైతే టమాటా తక్కువ, చింతపండుని ఎక్కువగా తీసుకోవాలి. టమాటా మీద ఉన్న తొక్కంతా విడిపోయే వరకు ఉడికించాలి. టమాటా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు రసం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్లో 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 రెమ్మలు శుభ్రం చేసిన కరివేపాకును, 4 ఎండుమిరపకాయలను, 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. రసం పొడి ఎప్పుడూ అణుకణుకుగానే ఉండాలి, మెత్తగా పౌడర్ లాగా ఉండకూడదు. కరివేపాకు వేయటం వలన రసం ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించిన టమాటాల్లో ఉన్న తొక్కును తీసేయాలి. తొక్కు తీసిన తర్వాత టమాటా చింతపండులో ఉన్న సారమంతా దిగేలాగా చేత్తో బాగా టమాటాలను నలపాలి. రసంలో ఉన్న పిప్పిని తీసేయాలి. టమాటా రసం రుచి రావాలంటే చేత్తోనే బాగా మ్యాష్ చేయాలండి. పిప్పి తీసిన తర్వాత ఈ పిప్పిలో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉన్న సారాన్ని కూడా గిన్నెలో ఉన్న రసంలోకి తీసుకోవాలి. పిప్పిని పూర్తిగా వడకట్టాల్సిన అవసరం లేదండి. టమాటా తొలకలు ఉంటేనే రసం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటా రసంలోకి మరో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకోవాలి. టమాటా రసంలో న్యాచురల్గా దొరికే సముద్రపు కళ్ళుప్పు చాలా రుచిగా ఉంటుందండి. అది లేకపోతే రెగ్యులర్గా వేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే రసం పొడిని వేసుకోవాలి. అలాగే పావుకట్ట శుభ్రం చేసి తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. రసంలో కొత్తిమీర కంపల్సరీగా వేసుకోవాలండి. కొత్తిమీర వేస్తేనే రసం మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు రసానికి తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ప్యాన్లో 30 ml ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు రసంలో నానటం వలన రసం భలే రుచిగా ఉంటుందండి. అడుక్కు వెళ్ళిపోతాయండి, పంటి కిందకైతే రావు. మెంతులు వేగటానికి టైం ఎక్కువగా పడుతుంది. తాలింపులో మెంతులు వేయాలనుకుంటే ముందుగా మెంతులు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. మెంతులు వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటమనగానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 తుంచిన ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. తాలింపు పూర్తిగా వేగేలోపు మనం వేసుకున్న మెంతులు మాడిపోకుండా ఎర్రగా వేగాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. రసంలో ఇంగువ చాలా రుచినిస్తుందండి, కంపల్సరీగా వేసుకోవాలి. ఒకవేళ మీరు ముద్దింగువను వేసుకోవాలంటే చిన్న ముక్క ఇంగువను తాలింపులో మెంతులు వేయక ముందే వేసుకొని పొంగించుకోవాలి. అది పొంగిన తరువాత రోట్లో వేసుకొని మెత్తగా దంచి పొడి చేసుకుని రసంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును రసంలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే చిన్న ముక్క బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేయటం వలన చారు తీయగా ఉండదండి, పులుపురిగి కమ్మగా ఉంటుంది. కావాలంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చండి. పసుపు ఎక్కువగా వేసుకుంటే రసం కలర్ చేంజ్ అవుతుంది. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 10 రోజులైనా పాడవదండి. రూమ్ టెంపరేచర్లో అయితే 2 డేస్ అయినా ఉంటుంది. రోజు అవసరమైనంత గిన్నెలోకి తీసుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే ప్రతిరోజు మనకు ఫ్రెష్గా రసం రెడీ అవుతుంది. వారం రోజుల తర్వాత కూడా రుచిలో కానీ వాసనలో కానీ ఏమాత్రం మార్పు ఉండదు. మొదటి రోజు ఎంత మంచి రుచి వాసన ఉంటుందో వారం రోజుల తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. గిన్నెలోకి సెపరేట్ చేసుకున్న రసంలో పులుపు, ఉప్పు చూసుకొని మీ టేస్ట్ని బట్టి పులుపుకు సరిపడా వాటర్ను, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1 పొంగు వచ్చి మంచి వాసన వచ్చే వరకు మరిగిస్తే సరిపోతుందండి. మంచి వాసన వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, టమాటా చారు రెడీ అయిపోయింది. కరకరలాడుతూ పప్పులోకైనా, పులుసులోకైనా, రసంలోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉండే చేమదుంపల వేపుడు తయారు చేసుకోవటం చూద్దామా ఇప్పుడు. ముందుగా కుక్కర్లో 1/2 కేజీ శుభ్రం చేసిన చామదుంపలను తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. చేమదుంపల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కదండి, మట్టి పోయే వరకు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువగా ఉడికించినా చిదిరిపోతాయి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి నీళ్లు వంచేయాలి. చల్లారిన తర్వాత తొక్కు తీసేయాలండి.
కొంతమంది చల్లారటం కోసం చన్నీళ్ళు యాడ్ చేస్తారండి. చల్లారటానికి నీళ్లు మాత్రం పోయకండి, చప్పగా అవుతాయి. బంగాళదుంపల్లో కానీ చేమదుంపల్లో కానీ వేడి చల్లారటం కోసం నీళ్ళు యాడ్ చేశారంటే అవి చప్పగా అయ్యి టేస్ట్ పోతుంది. వేడి చల్లారిన తర్వాత తొక్కు తీసేయాలి. చేమదుంపలను ఉడికించినప్పుడు కొంచెం జిగురుగా ఉన్నా ఫ్రై చేసిన తర్వాత జిగురు అనేది ఉండదండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. దుంపల తొక్కు పూర్తిగా తీసిన తర్వాత వాటిని చక్రాల్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం అండి, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. అయితే పల్చగా కాకుండా మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా సెమీ థిక్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెమే తీసుకోండి, ఎక్కువగా వేసుకుంటే వేస్ట్ అవుతుంది. నేను ఇక్కడ 150 ml ఆయిల్తో ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ అనేది సమంగా వేడవ్వాలి. నాకు ఇక్కడ ఆయిల్ ఎక్కువగా కాగింది. ఆయిల్ సమంగా వేడెక్కటం కోసం నేను ఇలా చిన్న ముక్కను వేసుకుని వేయిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వేడైతే ఇలా పైభాగం నల్లగా అవుతుంది, లోపల కాలదు. ఇలా వేయించుకోవటం వలన ఆయిల్ వేడి సమం అవుతుంది. ఇప్పుడు తరిగిన చేమదుంప ముక్కలను వేసుకుని వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ఒకే సైజులో ఉండే ముక్కలను వేసుకుని వేయించుకుంటే బాగా వేగుతాయండి. పెద్ద సైజు చిన్న సైజు ముక్కలు కలిపి వేయించితే కొన్ని బాగా వేగుతాయి, కొన్ని సరిగా వేగవు. మీరు వేయించుకునేటప్పుడు సైజుల వారీగా సెపరేట్ చేసుకుని వేయించుకుంటే ముక్కలన్నీ ఈవెన్గా బాగా వేగుతాయి. ముక్కలు మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ముక్కలు వేగినప్పుడు అవి తేలిక పడతాయండి, మనకు తెలిసిపోతుంది. మంచి గోల్డెన్ కలర్కు వచ్చి లైట్గా క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకండి, మాడిన టేస్ట్ వస్తుంది. ఇలా అన్ని ముక్కలు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత ఈ ఆయిల్తో తాలింపు వేసుకోవాలండి. ఇంత ఆయిల్ అవసరం ఉండదు. ఇప్పుడు మిగిలిన ఆయిల్ను స్ట్రైన్ చేసుకోవాలి. మాడుంది కదా, ఇదంతా ముక్కలకు అంటుకొని నల్లగా తయారవుతాయి. మాడు రాకుండా గిన్నెలోకి ఆయిల్ని స్ట్రైన్ చేసుకొని బాండీలో ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ని తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇందులో 2 రెమ్మలు శుభ్రం చేసిన కరివేపాకును వేసుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే ఫ్రైలో చూడటానికి కూడా బాగుంటుంది. కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత ఫ్రై చేసిన చేమదుంప ముక్కలను వేసుకోవాలి. ఒకసారి తాలింపుతో కలుపుకున్న తర్వాత రెడీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు మెదిగిన తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఫ్రైలో వేసుకొని కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవాలనుకుంటే కారంతో పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి, మెత్తగా మెదుగుతుంది. ఇది ప్లెయిన్ కారం కాదండి, కూరలో వేసుకునే కూర కారం. ఎండుమిరపకాయలతో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసుకుని కారం ఆడించాను కాబట్టి నేను ఇక్కడ జీలకర్ర వేయటం లేదు. మీరు ప్లెయిన్ కారం తీసుకుంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కొబ్బరి కారం కాకుండా పప్పుల పొడి, ఇడ్లీ పొడి కూడా వేసుకోవచ్చండి. మీ టేస్ట్ని బట్టి ఏ కారపొడైనా వాడుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, మాడిపోతుంది. ముక్కలకు ఉప్పు కారం పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించిన తర్వాత మూత పెట్టకూడదండి, ముక్కలు మెత్తబడతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి. ఇంతేనండి, కరకరలాడే చేమదుంపల వేపుడు తయారైంది. రసంతో, పప్పుతో, పులుసుతో చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.